Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage English vocabulary with examples. See the words here. వీటిని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నువ్వేం చెప్పకు. నువ్వేం చెప్పకు అంటే యు డోంట్ సే ఎనీథింగ్. యు డోంట్ సే ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు నిన్ను ఎంతసేపు అడిగినా నువ్వేం చెప్పకు. వాళ్ళు నిన్ను ఎంతసేపు అడిగినా నువ్వేం చెప్పకు. మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో మ్యాటర్ హౌ లాంగ్ దే ఆస్క్ యు డోంట్ సే ఎనీథింగ్. నో మ్యాటర్ how long they ask you don't say anything. నెక్స్ట్ వన్, నువ్వేం మాట్లాడకు. నువ్వేం మాట్లాడకు అంటే యూ డోంట్ స్పీక్ ఎనీథింగ్. యూ డోంట్ స్పీక్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సమావేశం జరుగుతున్నప్పుడు నువ్వేం మాట్లాడకు. సమావేశం జరుగుతున్నప్పుడు నువ్వేం మాట్లాడకు. ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మనం అంటూ ఉంటాం కదా, మీటింగ్ జరిగేటప్పుడు మాట్లాడొద్దు అని. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ డోంట్ స్పీక్ ఎనీథింగ్ while the meeting is going on. You don't speak anything while the meeting is going on. Next one, నువ్వేం రాయకు. నువ్వేం రాయకు అంటే you don't write anything. You don't write anything. ఫర్ ఎగ్జాంపుల్, గోడ మీద నువ్వేం రాయకు. గోడ మీద నువ్వేం రాయకు. మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద వాల్. యూ డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద వాల్. నెక్స్ట్ వన్, నువ్వేం అరవకు. నువ్వేం అరవకు అంటే యూ డోంట్ షౌట్. యూ డోంట్ షౌట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేం అరవకు, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వేం అరవకు, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ డోంట్ షౌట్, ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. యూ డోంట్ షౌట్, ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. నెక్స్ట్ వన్, నువ్వేం వెళ్ళకు. నువ్వేం వెళ్ళకు అంటే యూ డోంట్ గో. యూ డోంట్ గో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేం వెళ్ళకు, నేను చెప్పేదాకా. నువ్వేం వెళ్ళకు, నేను చెప్పేదాకా. మనం ఎప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ డోంట్ గో అంటిల్ ఐ టెల్ యూ. యూ డోంట్ గో అంటిల్ ఐ టెల్ యూ. నెక్స్ట్ వన్, నువ్వేం చేయకు. నువ్వేం చేయకు అంటే యూ డోంట్ డూ ఎనీథింగ్. యూ డోంట్ డూ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు తెలియకపోతే నువ్వేం చేయకు. నీకు తెలియకపోతే నువ్వేం చేయకు. మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ డోంట్ నో డోంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ నో డోంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, నువ్వేం రాకు. నువ్వేం రాకు అంటే యూ డోంట్ కమ్. యూ డోంట్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేం రాకు, నాకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి. నువ్వేం రాకు, నాకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి. మనం అంటూ ఉంటాం కదా ఇన్ఫార్మ్ చేయకుండా రాకు అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో మనం యూ డోంట్ కమ్ హియర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. యూ డోంట్ కమ్ హియర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ అని చెప్తాం. నెక్స్ట్ వన్, నువ్వేం తిట్టకు. నువ్వేం తిట్టకు అంటే యూ డోంట్ స్కోల్డ్. యూ డోంట్ స్కోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పు చేసినా నన్ను నువ్వేం తిట్టకు. నేను తప్పు చేసినా నన్ను నువ్వేం తిట్టకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఏ మిస్టేక్ యూ డోంట్ స్కోల్డ్ మీ. ఈవెన్ ఇఫ్ ఐ మేక్ ఏ మిస్టేక్ యూ డోంట్ స్కోల్డ్ మీ. నెక్స్ట్ వన్, నువ్వేం చదవకు. నువ్వేం చదవకు అంటే యూ డోంట్ రీడ్ ఎనీథింగ్. యూ డోంట్ రీడ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పుస్తకం చాలా బోరుగా ఉంది, నువ్వేం చదవకు. ఈ పుస్తకం చాలా బోరుగా ఉంది, నువ్వేం చదవకు. దిస్ బుక్ ఈస్ వెరీ బోరింగ్, డోంట్ రీడ్ ఇట్. దిస్ బుక్ ఈస్ వెరీ బోరింగ్, డోంట్ రీడ్ ఇట్. నెక్స్ట్ వన్, నువ్వేం తినకు. నువ్వేం తినకు అంటే యూ డోంట్ ఈట్ ఎనీథింగ్. యూ డోంట్ ఈట్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సమయంలో నువ్వేం తినకు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ సమయంలో నువ్వేం తినకు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. డోంట్ ఈట్ ఎనీథింగ్ ఎట్ దిస్ టైమ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. Don't eat anything at this time. It's not good for your health. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.